శ్రీ గురుభ్యో నమః. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక మార్కు, 2 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోయే వారికి ఒక చక్కని పరిహారాన్ని ఈ వీడియోలో సూచిస్తాను. ముఖ్యంగా మీరు ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పరిహారాలు చేసినట్లయితే ఉద్యోగం వస్తుంది. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతేనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది అని మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. కాబట్టి మనం చాలా గట్టిగా బలంగా ప్రయత్నం చేస్తూ కూడా ఉద్యోగం రాకపోతే ఈ పరిహారాలు చేసుకోండి. అంతేగాని కేవలం గాలిలో దీపం పెట్టి ఉద్యోగాలు రావాలి అంటే చాలా కాంపిటీషన్ యుగంలో చాలా కష్టం కదా. కాబట్టి ముందుగానే చెబుతూ ఉన్నాను. మొట్టమొదటిగా లలితా సహస్రంలో చాలా అద్భుతమైనటువంటి నామము, లలిత సప్తనామాల్లో కూడా ఉంటుంది ఈ నామము. 7 విశిష్ట నామాల్లో ఈ నామం ఒకటి. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమో నమః. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః అనేటువంటి నామము. ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించాలి. అంటే నామం అర్థం ఏమిటి అంటే సచామర, కుడి ఎడమల వైపు, అమ్మవారికి ఇరువైపులా కూడా రమా వాణి. రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. ఇద్దరూ కూడా చామరలు వీస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. అంటే ఆ విధముగా రాజులాగా ఒక గొప్ప ఉద్యోగంలో ఉండి సేవకుల చేత, ఒకవైపు రమ అంటే ధనవంతుల చేత, వాణి అంటే సరస్వతి విద్యావంతుల చేత, ఇద్దరి చేత కూడా గౌరవింపబడే స్థాయిలో నిన్ను కూర్చోబెట్టేటువంటి తల్లి అనమాట. అంత పెద్ద పెద్ద ఉద్యోగాన్ని ఇవ్వగలిగేటువంటి స్థాయి అమ్మవారికి ఉన్నది. అమ్మవారిని పట్టుకున్న వారిని ఆ స్థాయిలో నిలబెడుతుంది అని మనకి ఈ నామం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ నామాన్ని రోజు 108 సార్లు చదువుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రయత్నించేవారు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారు ముఖ్యంగా ఈ నామంతో జపం చేసినట్లయితే రోజు స్నానం చేయండి. స్నానం చేసి జపం చేసుకుంటే సరిపోతుంది. 108 సార్లు చేయండి. ప్రతిరోజు తీసుకోండి. మీకు ధ్యానంలాగా కూడా రిలాక్స్ కూడా పనికి వస్తుంది, చక్కగా పనికి వస్తుంది. దీనితో పాటుగా మరొక పరిహారం కూడా చేయాలి. ఏంటంటే ఉదయం పూట ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవారు 4:30 అప్పుడు లేస్తారు కదా. 4:30 to 6 వరకు చక్కగా మీరు చదువుకొని 6కు మీరు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వడం అంటే స్నానం చేయాలి. స్నానం చేసి సూర్యోదయం అవుతుంది కదా, సూర్యుడికి ఎదురుగా నిలబడి కాస్త ఒక స్టీల్ చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని నీళ్లు వేయండి, అర్ఘ్యాన్ని ఇచ్చి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. మీకు 3 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఆదిత్య హృదయాన్ని చదువుకొని ఈ యొక్క నామాన్ని 108 సార్లు పారాయణ చేస్తే ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ 2 కలిపి చేయండి. ఈ 2 పరిహారాలను కలిపి చేసినట్లయితే మీకు ఏమాత్రం ప్రయత్నం తోడైనా కూడా 100% అనుమానమే లేదండి, 100% ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు సాఫ్ట్వేర్కు ప్రయత్నించేవారు కూడా దీన్ని ఈ విధంగా ఈ 2 కలిపి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించేవారైతే మొట్టమొదటిగా మీరు గురు సప్తాహం, శ్రీ గురు చరిత్ర అనేటువంటి పుస్తకం ఉంటుంది కదా, దానిని ఒక సప్తాహం చేసి మీ ప్రయత్నాలు ప్రారంభించండి. అది రోజు 1 గంట పడుతుంది. మనం ప్రయత్నం చేసిన తర్వాత రోజు 1 గంట దానికి కేటాయించాలంటే మనసు వెళ్ళకపోవచ్చు. కాబట్టి ముందుగానే ఆ దత్తాత్రేయ స్వామి గురుబలము, రవిబలము ఈ 2 కూడా అత్యంత ప్రధానము ఈ యొక్క గురు ఉద్యోగాలు రావడం కోసం. కాబట్టి ఆ 2 ముందుగా ఆ దత్తా సప్తాహం చేసి ఆ తర్వాత రోజు వీలైనప్పుడు దత్తాష్టోత్తరాన్ని గురువారం కానీ రోజు కానీ దత్తాష్టోత్తరాన్ని చదువుకుంటూ మొదట చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని, ఈ యొక్క సచామర రమావాణి సభ్యదక్షిణ సేవితాయై నమః అనేటువంటి నామాన్ని ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. అద్భుతంగా ఫలిస్తుంది. చేసుకొని చక్కగా మంచి ఫలితాలను పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.